ఉంజా వ్యాలీలో వాళ్ళు 120-150 సంవత్సరాలు, ఒకినోవాలో 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, యావరేజ్ 100 సంవత్సరాలు. దానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు కాలేజన్స్ వాడతారు, ఓన్లీ సింగిల్ ఆహార్. కాలేజన్ పుష్కలంగా ఉంటాం. ఓకే, రిమైనింగ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ దెర్ ఇస్ వన్ స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్, ద స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ దేర్ ఫుడ్ ఈజ్ టైమ్లీ ఈటింగ్. అది కాదు, వాతావరణమా కాదు. బట్ మెయిన్ ఏంటంటే వాతావరణం ఉంటుంది, నో డౌట్. కానీ ద ఫుడ్ హ్యాబిట్స్ ఫుల్ ఆఫ్ కాలేజన్. ఏది ఉంజాలో కానీ లేకపోతే ఒకినోవాలో కానీ. వాట్ ఈజ్ కాలేజన్? కాలేజన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. కంట్లో కావాల్సిన కాలేజన్ వేరు, హెయిర్కి, నెయిల్కి, స్కిన్కి కావాల్సిన కాలేజన్ వేరు, జాయింట్స్కి కావాల్సినటువంటి కాలేజన్ వేరు. సో జాయింట్స్కి కావాల్సినటువంటి కాలేజన్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ 2 అంటాం. స్కిన్కి కావాల్సింది టైప్ 1 అని అంటాం. సో టైప్ 3 అనేది ఏంటంటే కళ్ళకి కావాల్సింది అంటాం. టైప్ 5 అనేది ఇంకా డీప్గా వెళ్తే లోపల ఉండేటువంటి ఆర్గాన్స్కి అవసరం, ఇంటాక్ట్గా ఉండటానికి అవసరం. సో ఈ టైప్ 5, టైప్ 4 ప్రొడ్యూస్ కావాలంటే టైప్ 1, 2, 3 ఉంటేనే ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే వాళ్ళు జాపనీస్ ఏం చేస్తారంటే వాడు సార్డైన్స్ తింటాడు. సార్డైన్స్లో కాలేజన్ పుష్కలంగా ఉంటుంది. సార్డైన్స్ అంటే చిన్న చేపల్లో హెవీ మెటల్స్ ఉండవు. అందుకే పెద్ద చేప తినాలా, చిన్న చేప పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పెద్ద చేపలో అన్నీ విష పదార్థాలే ఉంటాయి, జెనోబయాటిక్స్ ఉంటాయి, అన్ని హెవీ మెటల్స్ ఉంటాయి. అవన్నీ అక్యుములేట్ చేస్తుంది. శరీరం ఎంత చిన్నగా ఉంటే, ఎంత సన్నగా ఉంటే అందులో ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. సో చేపలు ఏమైనా తినాలంటే చిన్న సైజు తినాలి. ఎప్పుడు కూడా సైజు పెరిగినా కొద్దీ అవన్నీ ఆరోగ్యంగా హానికరం. ఎంత చిన్నగా. అందుకే మన భారతదేశంలో హంటింగ్, ఫిషింగ్ అంటే ఏంది, వాడు వెళ్ళి ఏది నది పక్కన, చెరువు పక్కన కూర్చొని ఏదో గాలం వేస్తే ఒక చిన్న పరక చేపొస్తుంది. పరక ఎంత ఉంటుందయ్యా? ఒక 3 గ్రాములు కూడా ఉండదు, 4 గ్రాములు కూడా ఉండదు. అలా సో ఒక 100 కలెక్ట్ చేస్తే సో ఒక రోజు మీల్కి సరిపోతుంది. సార్ వాడు పనిలేదా సార్, వాడు గాలం వేయాలి ఎందుకు, పరకను పట్టాలి ఎందుకు, పరకలు తింటాడా సార్ ఎవరైనా? జల్లలు తింటారా సార్ ఎవరైనా? తెలియని వాడు అలా మాట్లాడతాడు. మూర్ఖులు. అర్థమైందండి? మన సంస్కృతి ఎంత గొప్పది అసలు. వై దే ఎంకరేజ్డ్ us to eat only small fish, not for the taste, it is for the collection, it is for purity, it is for easily digestibility, it is for the maximum conversion biological efficiency, protein energy ratio, for the maximum protein energy ratio. అందుకే when you go into the deep, if you understand going at the molecular level, అప్పుడు కానీ సత్యం ఏంటో నీకు బోధపడుతుంది. అప్పటి వరకు మిథ్యాజ్ఞానమే ఉంటుంది. అందుకే సాల్మన్ ఫిష్ కూడా మినిమం 4-5 కిలోలు ఉంటుంది. సాల్మన్ ఫిష్ కూడా మంచిది కాదు. ఎందుకని ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సాల్మన్ ఫిష్ కూడా కంటామినేషన్ అయింది, ఇప్పటివరకు లేదు. ఫ్రెష్ వాటర్స్ కూడా కంటామినేషన్ అయ్యాయి స్వీడన్లో. వాళ్ళే చెప్తున్నారు. అని ఏమనంటే ఒకప్పుడు సాల్మన్ వేరు, ఇప్పుడు సాల్మన్ వేరు. కంటామినేషన్ అన్న హెవీ మెటల్స్ వచ్చేస్తే సాల్మన్లో ఓన్లీ వర్షం పడ్డప్పుడు ఎదురుగా ఏమైనా వస్తే అది కూడా కంటామినేటెడ్. ఎందుకంటే అక్కడ పాశ్చాత్య దేశాల రివర్స్ ఆల్ ద టైమ్ దే ఫ్లో, జీవనదులు అవన్నీ. సో అది ఎప్పుడు డై కాదు. ఎనీ పొల్యూషన్ ఇట్ అక్యుములేట్స్. సార్డైన్స్ ఎవరు తింటారు అని చెప్తున్నారు. ఇంకా అంతకంటే చిన్నగా ఉంటుంది క్రిల్ ఫిష్. క్రిల్ ఎంత ఉంటుందా అంటే మన కనకాంబరం పువ్వు అంత ఉంటుంది. కనకాంబరం అని ఒక పువ్వు ఉంది, చూస్తారు కదా, అది ఆ కనక అంబరం అంటే బంగారం. అది ఎందుకనంటే దేవతలకు చాలా ఇష్టమైనటువంటి పువ్వు అది. ఎందుకనంటే అది తీసుకుంటే క్యాన్సర్ కానీ లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. వెరీ పవర్ఫుల్. సువర్ణపత్రం లాగా పనిచేస్తుంది, సువర్ణ భస్మం లాగా పనిచేస్తుంది. దానికి అందుకే పేరు కనకాంబరం అని. అది
నెత్తిలో పెట్టుకుంటే చాలు బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఆల్జైమర్స్ కానీ ఏవి రావు. అందుకని కనకాంబరం మాల పెట్టుకోమని చెప్తారు అలా. సో క్రిల్ అంటే కనకాంబరం లాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అదే కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్, ఫుల్ ఆఫ్ బీటా కెరటిన్స్, గ్జాంథైన్, ఎక్సలెంట్ ఫ్యాటీ యాసిడ్స్, దాని మెంబ్రెయిన్, దాని బాడీ ఒక మెంబ్రెయిన్, ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్, అందులో అంత కోలిచింది, అద్భుతమైనటువంటి జియాగ్జాంథైన్, ఆస్టాగ్జాంథైన్ నాట్ జియాగ్జాంథైన్, ఆస్టాగ్జాంథైన్ ప్లస్ కాలేజీని కలిసిందనుకోండి. అందుకే ఆ క్రిల్ ఫిష్ అనేది ఈ భూమి పుట్టినప్పటి నుంచి సర్వైవ్ అయింది. ఈ రోజు కూడా అది ఉన్నది. ఎన్నో స్పీసీస్ భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడో మాయమైపోయి, అంటే ఫస్ట్ ఎవిక్షన్, సెకండ్ ఎవిక్షన్, థర్డ్ ఎవిక్షన్, ఫోర్త్ ఎవిక్షన్, ఎక్స్టింక్షన్ అంటాం. ఎవిక్షన్ అంటే ఎక్స్టింక్షన్. ఎవిక్షన్ అంటే ఎందుకంటే మనమే వాటిని మృత్యుకి మనమే కారణం. మొత్తం భూమి ఎన్నిసార్లు కొలాప్స్ అయిందంటే 4 సార్లు కొలాప్స్ అయింది ఇప్పటివరకు, మొత్తం ఏ ట్రేస్ లేకుండా. సో ప్రీ-Cambrian పీరియడ్ అని, Cambrian పీరియడ్ అని, వెన్ యూ గో ఇన్ టు ఆంథ్రపాలజీ ఆర్ వెన్ యూ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ద ప్లానెట్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఏదైతే ద మోస్ట్ ప్రిమిటివ్ స్పెసీస్ ఉన్నాయంటే, అది కూడా ఆర్కిటిక్, అంటార్కిటిక్లో సర్వైవ్ అయ్యాయంటే, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. చెప్పాను కదా, మన నాసా యొక్క సౌత్ పోల్లో చంద్రుని మీద గ్రహం దింపాలి అని అంటే నువ్వు మధ్యలో దింపుకుంటే నీకు ఈజీ అయ్యా. కానీ ఇండియా ఏంటి అసలు, ఇండియా ఏంటి అన్లైక్ అదర్స్, వేరే వాళ్ళలా కాకుండా మూన్ యొక్క సౌత్ పోల్ మీద దే వాంట్ టు ల్యాండ్ దేర్ ఆర్బిట్, ద ల్యాండర్. ఇది చంద్రయాన్లో. నార్త్ పోల్ ఎందుకు చూజ్ చేసుకోలేదు? వై ఓన్లీ సౌత్ పోల్? సౌత్ పోల్లో వాటెక్స్ పూల్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఏది నార్త్ పోల్కు వెళ్ళావనుకో, గ్రీన్లాండ్ అటువైపు, ఆర్కిటికా అంటార్కిటికా. అలాగే సౌత్ ఎనీ గ్రహం, ఏ గ్రహం తీసుకున్నా దాని యొక్క సౌత్ పోల్లో ఉండే దాని యొక్క ఎన్విరాన్మెంట్, వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటుందంటే దాని యొక్క సౌత్ పోల్లో ఉంటుంది. ఏ గ్రహం అయినా సరే, యూ టేక్ ఎనీ ప్లానెట్, ఆ ఎన్విరాన్మెంట్లో కూడా ఎవడైనా సర్వైవ్ అయిందంటే, ఏదైనా స్పెసీస్ సర్వైవ్ అయిందంటే, అంత హార్ష్ ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైనా ఒక జీవి బతికింది అని అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే దాని యొక్క రోగ నిరోధక శక్తి, దాని యొక్క గెరంటాలజీ, దాని యొక్క యాంటీ ఏజింగ్ కెపాసిటీ, దాని యొక్క సర్వైవల్ మెకానిజమ్స్ ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంటే సర్వైవ్ కావాలి. మన ఆహారంలో ఏమైనా ఉందా అండి? వీడి పైన మాంసం తినే ఆ బొక్క అది తీసేసి, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నేను చూసేది మా ఫాదర్ని, ఏమైనా బొక్కలే తినేవాడు. బొక్కలు అంటే ఎముకలు, అస్థికలు. తెలంగాణలో బొక్కలు అంటే, బొక్క అంటే దానికి బొక్క అంటే రంధ్రం ఉంటుంది కదా, అందుకని దాన్ని బొక్క అంటాం, సింపుల్. అదే రాయలసీమలో ఉన్న ఇక్కడైతే ఎముకలు అంటాం. మనం ఏంటి ఆ పైన మాంసం తినేస్తాం, ఆ ఎముకలు తీసి పడేస్తాం. ఆ ఎముకన పైన హెడ్ ఉంటుంది ఒకటి, దాన్ని కార్టిలేజ్ అని అంటాం. అది ఫుల్ ఆఫ్ కాలేజన్. అసలు ఆ చికెన్ ఎందుకు తినాలి అంటే ఓన్లీ కార్టిలేజ్ గురించి తినాలి, నథింగ్ ఎల్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఈట్ ఏ చికెన్, వాట్ ఈస్ ద పోర్షన్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ దట్ చికెన్, ఎంటైర్ చికెన్? ఓన్లీ కార్టిలేజ్, బోన్ హెడ్. మన కనుక ఫెమరల్ హెడ్, టిబియల్ హెడ్ ఎలా ఉందో అందుకే దాన్ని ఆ ఓల్డ్ సిటీలో ఆ సాంప్రదాయం లేక కాదు. సో వాడు పాయా అంటాడు, ఇక అది వేసి 4 గంటలు మసలబెట్టి, కోలేజన్ ఇట్ హ్యాస్ టు బి బాయిల్డ్ ప్రాపర్లీ చేసి మంచిగా, అది ఇది ఏంటి అందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎక్సలెంట్గా. అదేమవుతుంది, అది కరిగి ఎవరికైనా ఫ్రాక్చర్ చేయండి పాయా తాగరా అని చెప్తారు. ఇప్పటికి కూడా ఉంది ఆ ట్రెడిషన్.
ఏం పిచ్చోళ్ళేం కాదు. ఆ రోజుల్లోనే వాళ్ళకి కొలాజన్ ఏంటో తెలిసిపోయింది. అదే ఈరోజు సంస్కృతి కాదు. బోన్ కార్టిలేజ్ సూప్ అనేది వెరీ వెరీ ఫేమస్. సో మనం దాని పేరు వెస్ట్లో బోన్ కార్టిలేజ్ సూప్ అంటారు. సో అట్లా చెప్తే ఓ సార్ చాలా బాగుంది పేరు అంట. పాయ అంటే ఏం సార్ అది, మనం భలే ఉన్నాం. సాధారణంగా అట్లా ఇక్కడ మదీనా రెస్టారెంట్లో దొరుకుతుందా సార్? ఇప్పుడు వాడు పాయ తయారు చేసే ఇరానీ రెస్టారెంట్లు లేవు. అసలు ఇరానీ చాయ్ తయారు చేసే ఇరానీ రెస్టారెంట్ లేదు. అసలు ఇరానీ రెస్టారెంట్లోకి వెళ్తే పావనా తాగాలి, అది వాడి యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు ఇరానీ రెస్టారెంట్లోకి వెళ్ళి పావనా కావాలంటే వాడు అంటే పావనా అంటే ఏం సార్ అని అడుగుతాడు, వాడే నిన్ను అడుగుతాడు. అన్లెస్ ఇట్ ఈస్ ఎ ఓల్డ్ రెస్టారెంట్, ఇరానీ చాయ్ రెస్టారెంట్ అయితే. సో ఏముంటుందా చికెన్ కార్టిలేజ్లో ఏముంటుంది? టైప్ 2 ఉంటుందా, టైప్ 1 ఉంటుందా, ఏముంటుంది? అందులో టైప్ 2 ఉంటుంది. ఫిష్లో ఏముంటుందా, టైప్ 1 ఉంటుంది. బోవైన్లో ఏముంటుందా, టైప్ 3 ఉంటుంది. సో అంటే ఇంకా వేరే ఏం లేదా సార్? ఉంటాయి, చామకూర, లోటస్, అవునా. సో మన తామర కాడలు, చైనా అంతా, కొరియా అంతా తామరలో ఏ భాగం కూడా వదిలిపెట్టారు. దాని వేర్ల దగ్గర నుంచి దాని స్టెమ్ దగ్గర నుంచి, ఆ తర్వాత దాని యొక్క ఆకు దగ్గర నుంచి, దాని యొక్క అసలు ఏ భాగాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టారు. జపాన్లో, కొరియాలో, ఆ తర్వాత ఏది చైనాలో, ఏ ఒక్క భాగాన్ని కూడా. ఎందుకని? ఫుల్ ఆఫ్ కాలేషన్. తామర పువ్వు, అందుకే దాని వాసన ఎలా వస్తుంది? ఫిష్ లాగా వస్తుంది స్మెల్. తామర పువ్వు స్మెల్ ఎలా ఉంటుంది? చామకూర, ఏది తెల్ల పెద్దగా ఆకులు ఉంటాయి చూడండి, ఏది బురదలో పెరుగుతాయి, మన మూసిలో పెరుగుతాయి. ఇంత పెద్ద గడ్డి, ఇంత చిన్న గడ్డి ఉంటుంది, కానీ పైన ఇలా పెద్దగా పెరుగుతుంది కదా. ఫుల్ ఆఫ్ కాలేషన్. ఆ కింద దుంప తింటామని అసలు తినాల్సింది పైన కాడ, ఆ పైన లీవ్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్. ఫుల్ ఆఫ్ కాలేషన్. పురాణ కాలంలో దొరికేటువంటి ముండ్ల బెండకాయ అంటే ముండ్లు ఉంటాయి దానికి, అది బెండకాయ యాక్చువల్. అందుకని శ్రేష్టం. ఎందుకని? అది లాక్సేటివ్. బెండకాయ అంటే ముళ్ళు ఉండాలి. ఇప్పుడు వచ్చే బెండకాయలకు ముళ్ళే లేవు. అంటే దాని మీద ఏముంటుందండి? ఇట్ హ్యాస్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఏ ఫైనెస్ట్ ఆఫ్ ద పించింగ్ థార్న్స్ ఉంటాయి దాని మీద మొత్తం. ఎంటైర్ లేడీస్ ఫింగర్ విల్ హ్యావ్, అండ్ యూ కాంట్ టచ్ ఇట్. ఇఫ్ యూ టచ్ ఇట్, ఇట్ విల్ బర్న్ యువర్ ఫింగర్స్. అందుకే బెండకాయ చేల్లో ఆ బెండకాయని కోయాలి అని అంటే యూ నీడ్ టు వేర్ ఎ గ్లవ్. నాలాంటి వాడికి ఏం కాదు, అదర్వైజ్ చేయిలు పోతాయి. ఇక్కడ ఎవరైతే 50 సంవత్సరాల క్రితం, ఎవరైతే 60 సంవత్సరాల క్రితం ఎవరైనా సైడ్యం చేసి ఉంటే, బెండకాయలు పెంచుంటే, డెఫినెట్గా నేను చెప్పేది అర్థమవుతుంది. ఈ పిల్లలకి ఇది ఒక చోద్యంగా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి చెప్పలే కదా ఎవరు. ఏంటిది అది? ఆ బెండకాయ ఎలా ఉంది, ఎలా రుచిగా ఉంది, ఆ బెండకాయలు ఎంత సాగే గుణం ఉంది. ఈ బెండకాయని ఇలా కట్ చేయగానే ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతున్నది. స్వీట్నెస్, జిగురు, గమ్, అవన్నీ కాలేషన్. మరి దేంట్లో సార్? మరి అలోవెరాలో కూడా ఉంది కదా సార్ కాలేజన్. అది కాలేజన్ కాదు, అది జెల్. జెల్కి కాలేజన్కి చాలా తేడా ఉంది. జెల్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటీన్ మాలిక్యూల్. గిలెటిన్, జెల్ అంటే గిలెటిన్. గిలెటిన్ క్యాప్సూల్స్ వీఆర్ యూసింగ్. గిలెటిన్ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కాలేజన్. గిలెటిన్ కూడా టైప్ ఆఫ్ కాలేజనే. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఇంట్రికసీస్ బికాజ్ దిస్ ప్రోడక్ట్ వాట్ యూ హ్యావ్ నౌ సోమరస, అందులో ఏముందయ్యా అంటే, మరి మీరు ఫిష్ కాలేజన్ వాడారా సార్, బొవైన్ కాలేజన్ వాడారా సార్, మరి మీరు ఏం వాడారు? ఇప్పుడు మమ్మల్ని నాన్ వెజిటేరియన్గా మార్చారా సార్? అదే కదా మీ క్వశ్చన్. మన దేశంలో కాలేజన్ కొంటే అలాగే ఉంటుంది, అవునా? సో ద కాలేజన్ విచ్ వి ఇంపోర్టెడ్ ఈజ్ ఫ్రమ్, which we got through an agent is called, through agent only you will get it. When I say imported, yes, we import, but agent only gets it. గుర్తుపెట్టుకోండి అది కూడా మళ్ళీ మీరు, ఎందుకంటే మనం వాటిల్లోకి వెళ్ళకూడదు కదా. బట్ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ ఈజ్ అవర్స్.
ఎనీవేర్ ఎనీ ఇంపోర్ట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ బై కన్సైనీ ఏజెంట్ ఓన్లీ, హ్యాండ్లింగ్ ఏజెంట్స్ ఓన్లీ. ఎందుకంటే చీప్ పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఏజెంట్, ఇఫ్ యూ హ్యాండిల్ ఇట్, వాడు ఆ ప్రోడక్ట్ కంటే డబుల్ కాస్ట్ నీకు ఫ్రైటే పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఎనీ ఐటమ్, హోల్డ్ ఆన్ టు ఏ గుడ్ ఏజెంట్ హూ డీల్స్. అక్కడ షిప్పింగ్ కంపెనీ నుంచి ఇక్కడ ల్యాండింగ్ కంపెనీ వరకు వాడు డీల్ చేస్తాడు. అలాంటి కంపెనీలు ఉన్నాయి పెద్దవి. అలాంటి కంపెనీతో కనుక మనం పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. కొంచెం మన ఇండివిజువల్గా దానికంటే అది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మరీ చీప్లా కాకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్. సో ఆ కొలేజన్ ఏం కొలేజన్ సార్? బయో ప్రొడ్యూస్డ్ కొలేజన్. ఇట్ ఈస్ నాట్ మరైన్. ఎందుకంటే కంటామినేషన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. బయో ప్రొడ్యూస్డ్ కొలేజన్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మామూలు కొలేజన్ ఎంత ఉంటుంది సార్? ఇండియాలో దొరికే ఫిష్ కొలేజన్ కాస్ట్ హైయెస్ట్ క్వాలిటీ 1000 రూపీస్ పర్ కేజీ, లోయెస్ట్ క్వాలిటీ 400 రూపీస్ 500 రూపీస్ పర్ కేజీ. జపాన్లో దొరికే హైయెస్ట్ కొలేజన్ కాస్ట్ 25,000 రూపాయలు పర్ కేజీ, 25,000 రూపీస్ పర్ కేజీ. ఎందుకని? ఇట్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీ ఆఫ్ ద కొలేజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత కొలేజన్ ఏం చేస్తుంది సార్ మనకి? నీ స్కిన్ వేలాడుతుందంటే కొలేజన్ లేదని అర్థం. నీ స్కిన్ మీద ఏమైనా వస్తున్నాయి, ఎరప్షన్స్ వస్తున్నాయి, యాక్నే వస్తుందంటే కొలేజన్ లేదని అర్థం. సో నీ జాయింట్స్ సరిగ్గా హెల్తీగా లేవంటే కొలేజన్ లేదని అర్థం. కళ్ళు సరిగ్గా పనిచేస్తలేమంటే కొలేజన్ లేదని అర్థం. బ్రెయిన్ ఎట్లా ఎలాస్టిసిటీ లేదు, న్యూరోప్లాస్టిసిటీ పోయింది, అట్లా అన్నీ ఏది ఆటిజం వచ్చిందంటే కొలేజన్ లేదని అర్థం. మన 1990 తర్వాత మన ఆహారపు అలవాట్లన్నీ ఏంటంటే ఉన్న కొలేజన్ కూడా తీసేసేది. కొలేజన్ బిల్డింగ్ మెకానిజమ్స్ హ్యావ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. అసలు మన బాడీలో ఎక్కడ చూసినా క్రాంప్స్ ఎందుకు వస్తున్నాయి? కొలేజన్ లేదు. ఎక్కడ కొంచెం ఇటు తిరిగి తీటి పట్టుకునే, ఇటు తిరిగి తీటి పెట్టుకునే, ఎందుకని ఎలాస్టిసిటీ లేదు. సో ఎంటైర్ బాడీ ఈజ్ బిల్డ్ విత్ ద కొలేజన్. బాడీ ఈజ్ ఇంటాక్ట్ బికాస్ ఆఫ్ ద కొలేజన్. ఈ శరీరంలో కొలేజనే లేకపోతే ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా వెళ్ళిపోతాయి. స్కిన్ కూడా విడిగా వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ హ్యాంగింగ్ ఆర్గాన్స్ టు ఏ స్కెలిటన్. ఏదో ఒక చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి కాయలు, ఎండిపోయిన కాయలు ఎలా ఆడతాయో మన శరీరం కూడా అలాగే అనిపిస్తుంది ఇఫ్ దెర్ ఇస్ నో కొలేజన్. కొలేజన్ ఈజ్ ఎ ప్రోటీన్, చెప్పాను కదా. సో దిస్ సోమరాస మీరు చూసారో లేదో, అది ఎంత తేలిగ్గా ఉందో చూసారా స్కూప్లో తీసుకుంటే. సార్ ఏదో క్వాలిటీ తగ్గించినట్టున్నాడు ఇందులో. అసలు కొంచెం బరువు ఉంటే ఎక్కువ ఉన్నట్టు లెక్క, బరువు తక్కువ ఉంటే అది దాంట్లో క్వాలిటీ ఉన్నట్టా సార్? భలే ఉన్నా, నువ్వు ఏదో మాయ చేసినావు, క్వాలిటీ తగ్గిస్తున్నావు సార్ నువ్వు. Collagen is super light material. If you eat collagen, why fish floats? Why whale floats? Because of the collagen. Why whale floats? ఎన్ని టన్నులు ఉంటుంది ఆ వేలు? ఒక తిమింగలం, పెద్ద పెద్ద తిమింగలాలు ఎన్ని టన్నులు ఉంటాయి? 300 టన్నులు 400 టన్నులు. అంత అది నీళ్ళలో అలా వెళ్ళిపోతుంది. అసలు అది ఎట్లా ఆకాశంలోకి ఇలా లేచి ఇలా అంత పెద్ద వేలేంటి, అంత పెద్ద ఇదేంటి? ఒక బోయింగ్ 800 లాగా ఉంటుంది ఒక పెద్ద వేల్ అనేది. బోయింగ్ 800 అంటే ఏంటి? అవునా? అసలు ఆ స్ట్రక్చర్ అది ఇంటాక్ట్గా ఉండటానికే రీఇన్ఫోర్స్మెంట్. దే యూజ్ అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్, అవునా, సో అలాయ్స్, సో దట్ అంత పెద్ద బోయింగ్, ఏది ఎయిర్ బస్ 800, ఏది డబుల్ డెక్ విచ్ కెన్ క్యారీ 800 passengers ఎట్ ఏ టైమ్. సో హౌ దే క్రియేటెడ్ ఇట్? ఇట్ హ్యాస్ టు బి సూపర్ లైట్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఇంటాక్ట్. అంత పెద్ద బాడీ ఇంటాక్ట్ ఉండాలంటే సో ఎంత సైంటిస్టులు కష్టపడ్డారు. ఎయిర్ బస్ వాడు ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. సో ఒక వేలు నిర్మితం కావడానికి కూడా దాని వెనకాల ఎంత చమత్కారం ఉంటుంది. సో యాజ్ అ కొలేజన్ స్టార్ డెటోరేటెడ్, డైనోసార్స్ వ్యానిష్డ్. డైనోసార్స్ ఎందుకు వెళ్ళిపోయాయి? అవన్నీ ఎందుకు వెళ్ళిపోయాయి? ఆ స్పెసీస్ అండి. కొలేజన్ పుష్కలంగా ఉన్నప్పుడు అలా ఉంటాయి, కొలేజన్ లేనప్పుడు డిప్లీట్ అయిపోతాయి. సింపుల్.
సో ఒక న్యూట్రియంట్ గురించి ఇప్పుడు మీ గురించి నేను గొప్ప గుణాలు చెప్పాలంటే ఐ షుడ్ టెల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యూ. సో మెనీ థింగ్స్. మనం ఎంతసేపు మన భార్య దగ్గర ఉన్న మంచి గుణాల గురించి మాట్లాడితే గొడవే లేదు. ఎంతసేపు నోరు తెరిస్తే హస్బెండ్కి చెడు గుణాలే గుర్తొస్తాయి. అదేంటో అన్ని మంచి గుణాలే గుర్తొచ్చినాయి అనుకో, అసలు ఎందుకు చెడు మాట్లాడాలి? అవునా, భార్య కనపడిందంటే మంచిగా మాట్లాడాలి, భర్త కనపడాలంటే మంచిగా మాట్లాడాలి, చెడు అసలు మాట్లాడకూడదు. గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఒక వ్యక్తి గురించి ఏదని చెప్పాలంటే ఏ విధంగానైతే అన్ని గుణగణాలు, అందుకే లలిత సహస్రనామాలు ఎవరు లేపుతావో విష్ణు సహస్రనామాలు ఎవరు లేపుతావు అంటే 1000 పర్యాయ పదాలు వాడాలి. ఒకరి మంచి కీర్తన చేయాలంటే ఏదైనా దూషిత పదాలు వాడాలి అంటే నోట్లో నుంచి బయటికి రాకూడదు. గాంధీ ఋగ్వేదం, చెవులు మూసుకోవాలి, ముక్కు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, మన కళ్ళు మూసుకోవాలి. సో కాలేజన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనుకుంటారు నాకు తెలుసులే కాలేజన్, ఆ కాలేజన్ ప్రొడ్యూస్ చేసే కంపెనీకే నేను టైప్ 5 అయితే టైప్ 5 ఎక్కడ ఉంటుంది సార్, టైప్ 4 మాకు తెలియదు సార్ అని చెప్తాడు. అదే నేను ప్రొడ్యూస్ చేసే కాలేజన్ ఏ టైప్ నాకే తెలియదు అని చెప్తాడు. వాడు ఏం చెప్తాను నేను ఇండియాలో అదేదో వాడు కొనుక్కొని పోతాడు సార్, నేను అమ్ముతున్నా 50 సంవత్సరాల నుంచి వ్యాపారం. వాడు కేరళలో ఒక ముస్లిం పెద్ద మర్చెంట్, ఏది మెరైన్ మర్చెంట్ అని చెప్తున్నాడు. అప్పుడు కాలేజన్ కాలేజన్ 1 హై 100 ఇయర్స్, వాడు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి ఉన్నది ఆ కంపెనీ. 150 ఇయర్స్ నుంచి ఉంది ఆ కంపెనీ. డచ్ నుంచి ఉంది, పోర్చుగీస్ దగ్గర నుంచే ఉంది ఆ కంపెనీ. అది ముస్లిమ్స్ది. సో వాళ్ళు ఆయన అడిగితే, ఆ ఓనర్ని అడిగితే సార్ ఆయన చెప్తున్నా, ముझे क्या मालूम है साहब, 150 साल से हम बेच रहे हैं, बिक रहा है, so people are taking, we are selling. What it contains, प्रोडक्ट में दम आई तो ना ले लेगा, नहीं तो क्यों ले लेगा साहब. ప్రోడక్ట్లో దమ్ ఉంటేనే కదా సార్ తీసుకునేది. వాడి ప్రిన్సిపల్ సింపుల్, మేబీ దమ్ ఉందా చీప్ ఉందా, దమ్ ఉందో లేదా కానీ చీప్ ఉందని తీసుకుంటుంది. సో యువర్ డ్రింక్ ఈజ్ హ్యావింగ్ collagen. Which collagen? It has a lotus collagen. It has a lotus collagen, and it has a collagen of sea algae, extracted collagen. So what collagen we are using in your drink is very expensive collagen. Collagen చీప్లో కూడా దొరుకుతుంది. నువ్వు చైనాకి వెళ్తే అన్ని రకాలు దొరుకుతాయి, కొరియాకి వెళ్తే అన్ని రకాలు దొరికాయి. కానీ అందుకే ఏ న్యూట్రియంట్ వాడినా కూడా మన శరీరానికి ఏ కాలేజన్ వాడుతున్నాం, ఏం వాడుతున్నాం కూడా వాడాలి. ఇప్పుడు ఈ సోమరసాలు, ఇది రైట్ సర్వింగ్ సైజ్, ఇప్పుడు మీరు తాగేది ఈ సోమరసాలు కాలేజన్, నాట్ ఆర్డినరీ కాలేజన్, వెరీ హై క్వాలిటీ. కాలేజన్ బాగా అబ్జర్వ్ అవ్వాలంటే ఇంకేం కావాలి, హైల్యూరోనిక్ యాసిడ్ కావాలి. ఇట్ హ్యాస్ 70 milligrams per serving of hyaluronic acid. ఇవన్నీ కొత్త న్యూట్రియంట్స్ అండి. సో చాక్లెట్ మీకు ఇచ్చింది ఏంటి, చాక్లెట్ స్మెల్ లేనే లేదు అందులో, హర్బల్ డ్రింక్ లాగా ఉంది అది. కొంచెం ముఖాలు చూసానని మాడిపోయి, కొంచెం అంతకుముందు చాక్లెట్ బాగా తీయగా మంచిగా డార్క్ చాక్లెట్ ఉన్నట్టు ఉండేగా సార్. ఏంది సార్ అది ఏంది, అది రుచి తీసేసింది ఏంది సార్, ఎప్పుడు ఇట్లా డ్యామేజ్ చేయకండి సార్, ఏదైనా ఒక రుచి అట్లా ఇస్తే మాకు ఆనందంగా ఉంటుంది. కానీ మీరు మరి ఒకసారి అది తాగిపించి, అమృతం తాగిపించి, నెక్స్ట్ కషాయం తాగిపిస్తే ఎట్లా సార్? కాషాయం లోటస్ కాలేజన్ వెరీ ఎక్స్పెన్సివ్ కాలేజన్. అందుకే లోటస్ ఎంత కీర్తిస్తారంటే దానికి ఉండే గుణాల, దాని స్ట్రక్చర్లోనే గుణం ఉందయ్యా. ఇంకా దాని అది ఏది అంటిపెట్టుకోదు, దాని మీద ఏది పడ్డా అలా వెళ్ళిపోతుంది అంతే. అదేది అబ్జర్వ్ చేసుకోదు, ఈ బురదను అంటుకోదు, బురదలు పెరిగినా బురదను అంటుకోదు, దాని వేర్లు అంటుకోవు, దాని కాండం అంటుకోదు, దాని స్కిన్ అంటుకోదు. అందుకే లోటస్
గురు పద్మ పాదుకాన్ వాచాలం వందే గురు పద్మ పాదుకాన్. పద్మాల్ లాంటి ఆయన యొక్క పాదాలని, ఆయన పాదుకల్ని నేను కొలుస్తానని చెప్తున్నాడు. పద్మము, లోటస్. ఎందుకని? సో లోటస్ ఈజ్ ఎ విరాగ. తన బాధ్యత. అన్ని యోగాలు ఉన్నాయి దాంట్లో కూడా. భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. అలా సూర్యుడిని చూడగానే, చంద్రుడిని చూడగానే బయటకు వస్తుంది అది. అవునా? ఆయన ముఖం విచ్చుకుంటుంది. దాని భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, నిష్కామ కర్మయోగం ఉంది. అది శుభ్రంగా దాని యొక్క ఆ యొక్క లేకులో ఉండేటువంటి వాతావరణాన్ని మెయింటైన్ చేయటం, చల్లదనాన్ని మెయింటైన్ చేయటం, స్పెసీస్ని బ్యాలెన్స్ చేయటం లోటస్ చేసే పని. కానీ నేను చేస్తున్నా అనేటి ఫీలింగ్ ఉండదు, వాటితో అంటుకోదు. అది నిష్కామ కర్మఫల సన్యాస యోగ. అది ఏమీ ఆశించదు. చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలా ఆ తర్వాత రాజయోగ. ఇట్ బ్లాసమ్స్, spreads fragrance. So meditator can experience singularity. అందుకే all Buddhist monasteries in China, all Buddhist monasteries in Korea has a lotus pond. Lotus pond లేకుండా monastery అనరు. సో లోటస్ పాండ్ అని అంటే ఏంటి? అదొక మెడిటేషన్ సెంటర్ అని అర్థం. సో ఆశ్రమంలో ఉండేటువంటి మొనాస్ట్రీలో ఉండే లోటస్ పాండ్ చుట్టూ అంత ఎన్లైటెండే ఉంటారు వాళ్ళు. ఇంకా బిలియనీర్ల కంటే ఇంకా ఎక్కువ ఆనందంగా. అందుకే లోటస్ పాండ్. లోటస్ ఏంటి? లోటస్ కాలేజీని ఏంటి? తామర పువ్వు. బుద్ధుడైతే అసలు మనుషుల్ని తామర పువ్వులా కేటగరైజ్ చేస్తాడు అంతే. విపంచితన్నా, ఉగ్గతన్నా, ఉగ్గతి తన్నా, విపంచితన్నా, నెయ్య, పరమపదమ అని 4 క్లాసిఫికేషన్ చేస్తాడు బుద్ధుడు. ఏంటి పరమపదమ, విపంచితన్నా, తర్వాత ఉగ్గతి తన్నా, ఇవేంటి? నెయ్య అనేది ఏంటిది అంటే మైండ్, మన యొక్క టెంపర్మెంట్స్. నిన్న చెప్పినట్టుగా మనం అన్నమయ కోశంలో స్ట్రకప్ అయ్యామా, మన ప్రాణమయ కోశంలో స్ట్రకప్ అయ్యామా, లేకపోతే మనోమయ కోశంలో స్ట్రకప్ అయ్యామా, ఎక్కడ స్ట్రకప్ అయ్యామా అనేది, ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నామని. అవునా? సో ఓన్లీ అన్నం వెతుక్కోవడంలోనే జీవితం అయిపోతుందా? అవునా? సో కొంచెం ఆరోగ్యం కాపాడుకుందాం, ప్రాణాన్ని కాపాడుకుందాం అనేటువంటి సెకండ్ లెవెల్లో ఉన్నావా? సో మనసుతో చేసేటువంటి ఈ ఆహారం వెతకడం మానేసింది. ఎప్పుడో వదిలేసాడు బురుగు. ఆ తర్వాత ఈ స్థూల ప్రాణాయామాలు చేయడం ఎప్పుడో మానేశాడు. ఎయిర్ ఈజ్ కన్జర్వ్డ్. సో మైండ్ మీద పనిచేసాడు, అది కూడా వదిలేసాడు. అతను విజ్ఞానం మీద పని, అది కూడా వదిలేసాడు. ఆఖరికి ఆనందంలో పడ్డాడు. ఆ విద్యను వదిలేసాడు. అయిపోయింది. ఇవన్నీ వదిలేయాల్సినటువంటివి. మన జీవితం ఓన్లీ వాటి గురించి వెళ్ళిపోతుంది అనుకోండి. సో ఒక మామూలు రోగి అంటే ఎవరైతే కేవలం అన్నంలో మజా పొందుతున్నాడో, దుఃఖాన్ని కలగేసేటువంటి అన్నంలో ఎవరైతే మజా పొందుతున్నాడో వాడు రోగి. సింపుల్. వాడిదంతా అన్నమయ కోశం లెవెల్, అన్నం లెవెల్లోనే ఉంది వాడి లెవెల్. బియాండ్ దట్ ఈ కెనాట్ థింక్. స్టకప్ ఎట్ ద బాడీ లెవెల్, స్టకప్ ఎట్ ఫుడ్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, కేటగరైజేషన్. సో బుద్ధుడు ఈ విధంగా కేటగరైజ్ చేస్తాడు. ఎవడైతే ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నాడో వాడు పరమపదమా అంటాడు. వాడికి ఎన్లైటన్మెంట్ కాదు కదా స్పిరిచువాలిటీ. వాడికి ఏ చేసినా వాడికి ఇదే తినాలి తినాలి తినాలి. బయట డబ్బులు తినాలి, బార్లో ఉండే మందు తాగాలి, ఆ తర్వాత అక్కడ ఉండే కిచెన్ చికెన్ తినాలి, ఇక్కడ ఉండే ఫిష్ తినాలి, ఏదైనా తినాలి తినాలి తినాలి. ఎంతసేపు ఆహారం ఆహారం. వాడు ఏది ఆఫీస్కి వెళ్ళిండంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రెస్టారెంటు ఆ రెస్టారెంట్, ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడ ఫుడ్. ఏందిరా బాబు నీ గొడవ ఏంది, పిచ్చేంది, ఆహారం ఏందిరా నువ్వు? సో నువ్వు ఎంత చెప్పినా కూడా వాడు పరమపదమని ఆయన. వాడు ఏం చెప్పినా కూడా వాడు అట్లాగే ఉంటాడు. వాడు ఏమి విన్నాడు. వాడికి అదే యోగం అయ్యా. వాడికి అదే యోగ్యం, అదే వాడికి ఆహారమే యోగం. అందుకే వాడు రోగి అయిపోయాడు. వాడి యోగ్యత అంతే ఉందయ్యా, వాడికి అంతే రాసిపెట్టి ఉందయ్యా. సో దాన్ని ఎవడైతే వెతకడం మానేశాడో, సో వాడు కొంచెం కూర్చొని ప్రాణాయామాలు, ఆ తర్వాత భూర్భువస్వం అనుకుంటే కొంచెం ఇంట్లోంచి పీల్చి కొంచెం ఏది ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి నెమ్మది నిదానంగా మనసు ప్రశాంతంగా ఉంచి ప్రాణ కన్జర్వేటింగ్ మెకానిజమ్స్ ఫాలో అయ్యేవాళ్ళు
ఏది పడితే తినకుండా ఒక నియమం డిసిప్లిన్ ఉంచి నియమిత ఆహారం, పౌష్టికాహారం, తర్వాత కొంచెం మితాహారం, యుక్తాహారం. సో మితాహారంగా తింటే ప్రాణమయ కోశం. ఇక ఆ తర్వాత మనం వీళ్ళు ఆహారం గురించి మాట్లాడరు, వీళ్ళు ఎంతసేపు క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఇక ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్, అది కూడా వదిలేదు, ఇవే ఉన్నదిలే, మైండ్ గురించే మాట్లాడతారు వీళ్ళంతా. అది నెక్స్ట్ లెవెల్. ఉట్టి మైండ్ గురించి ఇంద్రియాల గురించి, మైండ్ గురించి, ఆ తర్వాత బుద్ధి గురించి మాట్లాడే గ్రాహ్య గ్రహణ అంటే అది కూడా సూపర్ఫిషియల్. వాడు ఇంపార్టెంట్ దానికే ఇస్తాడు. ఈ బాడీ అనేది ఎప్పుడో అయిపోయింది, భృగు ఎప్పుడో వదిలేసాడు. ఏది అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని వదిలేసాడు, మనోమయ కోశాన్ని వదిలేసాడు. అలా నెక్స్ట్ లెవెల్, ఓహో గ్రహీతృ మాత్రమే ఎన్లైటన్మెంట్కి దారి, ఓహో ఆ లెవెల్. సో మనం ఏ లెవెల్ అర్థం చేసుకుంటాం? రావణాసురుడు అని అంటే 3వ లెవెల్, అర్జునుడు అంటే 3వ లెవెల్, విశ్వామిత్రుడు అంటే 3వ లెవెల్, వశిష్ఠుడు అంటే 5వ లెవెల్. సో ఇది అర్థం చేసుకునేటువంటి విధానం. సో లోటస్ ఎందుకు లోటస్ అయ్యా అంటే బుద్ధుడు ఈ విధంగా కేటగరైజ్ చేశాడు. పరమపదమా, నెయ్య, విపంచితన్నా, ఉగ్గతితన్నా, ఉత్తమాధికారులను ఉగ్గతితన్నా అంటాడు. వాడు ఇలా వింటాడో లేదో అలా గ్రాప్ చేసేస్తాడు. వాడి వైరాగ్యాన్ని పొందుతాడు. వాడి విరాగం ఏంటో అర్థమైపోతుంది, వాడి మార్గం ఏంటో అర్థమైపోతుంది. వాడికి ఎవరు చెప్పాలని అవసరం లేదు. వాడు శంకరాచార్యలాగా 6 సంవత్సరాల వయసులో తల్లితో పేచీ పెట్టుకుంటాడు, అమ్మ నేను రాను, నేను సన్యాసం నాకు ఇస్తా అంటేనే నేను బయటికి వస్తా, లేకపోతే నేను ఆ ముసలి నోట్లో పడతా. ఆ ముసలి నోట్లో చచ్చిపోవడం బెటర్. ఎందుకంటే ఎన్నో జన్మల్లో ఆ జన్మం అనేటువంటి ఆ మృత్యు అనేటువంటి ముసలి నోట్లో ఎన్నిసార్లు పడ్డాను. ఇదే అంటాడు శంకరాచార్య, మృత్యు అనేటువంటి ముసలి నోట్లో నేను ఎన్నిసార్లు చచ్చిపోయానో నాకే తెలియదు. ఈ నవ్ ఆల్సో ఐ విల్ డై, సో వాట్. తల్లి పిలుస్తాను, ముసలి పట్టుకుంది విని. ద క్రొకడైల్ హెల్డ్ ద శంకరాచార్య, ఇట్స్ నాట్ లీవింగ్. And he can resist, he can fight. He doesn't want to fight. And he is telling mother, hey, I will only fight for immortality. That is better to be mortal now itself. ఇప్పుడే చచ్చిపోతా నేను, ఎప్పుడు చచ్చిపోయేదానికి ఎందుకు? వ్యాధులు వచ్చి బోయిగా మారి రోయిగా మారి చచ్చిపోయేకండి, ఇప్పుడు చచ్చిపోవడం బెటర్ కదా. ఎందుకు చచ్చిపోకూడదు? ఓన్లీ మృత్యువుని జయించడానికి చచ్చిపోకూడదు. ఓన్లీ టు కాంకర్ ద డెత్ ఓన్లీ ఐ షుడ్ నాట్ డై. ఇమ్మోర్టాలిటీ, దట్స్ మై సర్చ్. తల్లికి అర్థం కాదు, బట్ ఒకటి అర్థమైంది, వీడు వదలడని. ఓకేరా అని ఏం చెప్తే వినకుండా ఏం చేస్తుంది తల్లి? ఓకే అంటది. ఓకే అని కొడుకుని రక్షించుకోవాలి కదా. అయిపోయింది, ఆమె పబ్బం గడిచిపోయింది, ఈయన పబ్బం గడిచిపోయింది. అంతే, ఆ రోజు వదిలేసింది. ఇంకా ఏది శంకరాచార్యని వదిలేసింది తల్లి. ఇక వెళ్ళరా, ఇక సన్యాసం. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా సన్యాసం తీసుకుంటారని మీరు ఒప్పుకుంటారండి? ఓ కుమార్ గారు మీరు చాలా ఇన్స్పైర్ చేశారు మా పిల్లల్ని, సో ఇప్పుడు మా పిల్లోడు వెళ్ళి మొనాస్ట్రీలో జాయిన్ అవుతా అంటున్నాడంటే ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి, అరే నేను క్లాస్లో జాయిన్ చేసింది ఆరుష్, నువ్వేదో బాగా చదువుకోవాలని, కానీ నేను ఆడ మొనాస్ట్రీలో మాంకగా మారడానికి అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాను, లాచి లెంపకాయ కొట్టి నెక్స్ట్ డే నుంచి ఏం వద్దులే, ఏదాలు యోగా, నో యోగా ఫర్ యూ. ఒకవేళ మన పిల్లలు ఎవరైనా ఉత్తమాధికారులు అయ్యుండి చెప్తున్నానండి, అలా ఎవరైనా అన్నారనుకో, మనం వాళ్ళని చెప్తున్నాను. శంకరాచార్య మదర్ కూడా లైక్ మనలాగానే. అవును, అది అర్థం కావాలంటే, ఫెరారీ కారు గురించి అర్థం కావాలంటే మనం అంతా టాయ్ కార్ని పట్టుకొని ఎలాడుతున్నాం. వాడు ఫెరారీ కారు గురించి ఈజ్ ఆస్కింగ్. ఫెరారీ కార్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్. శంకరాచార్య తల్లికి ఫెరారీ కారు గురించి ఏం తెలుసు?